హాయ్! హలో! వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. నేను ఈరోజు మీకు చూపించబోయే స్ట్రెయిన్ అనేది చాలా స్పెషల్ స్ట్రెయిన్ అండి. ఎందుకంటే నా ఫార్మ్‌లో ఏదైతే నేను ఈ స్ట్రెయిన్‌ని బ్రీడ్ చేయాలి అనుకున్నప్పుడు చాలామందనమాట అంటే నాకు తెలిసిన బ్రీడర్స్‌ని నేను సజెస్ట్ చేయండి అని అడిగినప్పుడు, మొర్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువుంటదండి. అలాగే మార్కెట్‌లో కొత్తగా వచ్చింది. సో, దాదాపుగా బ్రీడింగ్ అనేది కరెక్ట్ ఒపీనియన్ కాదు అని చెప్పారనమాట. బట్ నేనదంతా ఏం పట్టించుకోకుండా ముందు ఒక 2 పేర్లు తెప్పించాననమాట. తెప్పించి దాన్ని బ్రీడ్ చేయటం స్టార్ట్ చేశాను. సో, స్టార్ట్ చేసి ఈరోజు దాదాపుగా 7 ట్యాంకులలో ఆ స్ట్రెయిన్ అనేది గ్రోత్ అవుతా ఉందనమాట. చాలా మంచి ఔట్‌పుట్ రావటం జరిగింది. అలాగే మనం ఇప్పటివరకు చాలా పెయిర్స్‌నయితే మనం సేల్ చేయటం జరిగిందనమాట. అదే బ్లూ కోయి గప్పీస్ అనమాట. వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఫార్మ్‌నయితే షేర్ చేయండి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదండీ! ఇదే బ్లూ కోయి గప్పీస్ అన్నమాట. సో, ఈ బ్లూ కోయి స్నేక్ స్కిన్ గప్పీస్ అనేవి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ గప్పీస్ ఏదైతే ఉంటాయో అవి కలర్ అండ్ వాటి యొక్క స్ట్రక్చరే వీటికి ఇంపార్టెన్స్‌నిస్తాయన్నమాట. చాలా అంటే చాలా బావుంటాయండి. కోయిల్లో ఏ కోయి అయినా సరే ఏది తీసేసేదే దగ్గది కాదనమాట. అన్నీ కూడా మంచి స్ట్రెయిన్సే అనమాట. ఈ కోయికొచ్చేపాటికి బ్లూ కోయి అనమాట. అంటే జనరల్‌గా మార్కెట్‌లోకి ఏది కొత్తగా వచ్చినా సరే అందరూ ట్రై జేస్తారు. బట్ మనం దీన్ని సీరియస్‌గా తీసుకొని మొర్టాలిటీ రేట్ నుంచి వీటన్నిటిని ఏదైతే డిసీజ్‌లొస్తాయో వీటిని చూసుకొని స్టేబుల్ స్ట్రెయిన్‌ని తీసుకురావాలి అంటే ఒక స్టఫ్ ఉండాలనమాట. సో, అది మనం జాగ్రత్తగా తీసుకొని రావటం జరిగింది. అలాగే చూస్తున్నారు గదా! ఆ కలరేషన్ అండ్ అలాగే యాక్టివ్‌నెస్ అనేది. నేను ఎలాంటి ఆర్టిమియా అండ్ మొయినా ఇవ్వలేదండి. అయినా గాని చూసారు గదా! వాటి యొక్క యాక్టివ్‌నెస్ అనేది. సో, ఇవొచ్చేసి మనకి 7 ట్యాంక్‌లలో గ్రోత్ అవుతా ఉన్నాయన్నమాట. జస్ట్ 2 మేల్స్, 2 ఫీమేల్స్ మనం తీసుకురావడం జరిగింది. వాటిని మనం నీట్‌గా బ్రీడింగ్ ఏజెస్‌లో పెట్టి ఎవ్రీ బ్యాచ్‌ని మనం మంచిగా మానిటర్ చేసుకుంటూ ఈరోజు మంచి ఔట్‌పుట్‌నయితే తీసుకురావడం జరిగిందనమాట. మన దగ్గర అన్ని రకాల గప్పీస్ అంటే దాదాపుగా 40 రకాల గప్పీస్ ఉన్నాయండి. గప్పీస్‌లో ఏదైతే రేర్ కలెక్షన్స్ ఉంటాయో వాటన్నిటిని మనం బ్రీడ్ చేస్తాం. మీ అందరికి తెలిసిన విషయమే. అయితే విజయవాడకి చాలా దగ్గరలో ఉంటామనమాట. మనదొచ్చేపాటికి తెనాలికి, గుంటూరుకి, విజయవాడకి, రేపల్లెకి, ఇటు ఉయ్యూరు అండ్ గుంటూరు వాళ్ళకి ఇటు సరౌండింగ్స్ అందరూ గూడా మన ఫార్మ్‌ని విజిట్ చేయొచ్చండి. సాటర్‌డే, సండేస్ ప్రతి వీక్ నేను కంపల్సరీ ఫార్మ్‌లో అవైలబుల్‌గా ఉంటాననమాట. అండ్ అలాగే చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మనం వచ్చేసి వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎవరొస్తారు, ఎవరెళ్తున్నారు అవన్నీ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి సెపరేట్‌గా మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి ఎటు వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. మనం క్లియరెన్స్ సేల్స్ గాని, లేదంటే ఫ్లాష్ సేల్స్ గాని, ట్యాంక్ క్లియరెన్స్ సేల్స్ గాని పెడుతూ ఉంటామనమాట. అండ్ డిస్క్రిప్షన్‌లో అయితే నేను ఇస్తాననమాట. వాటికి సంబంధించిన లింక్స్ అయితే. అంటే చూస్తున్నారు గదండీ! ఇంకా వీటికి రిలేటెడ్ అంటే మనం లైవ్ ఫీడ్ అండ్ డ్రై ఫుడ్ సెలక్షన్ గూడా ఉంటుందనమాట. సో, లైవ్ ఫీడ్‌లో మనం ఆర్టిమియా అండ్ మొయినా అనేది మెయిన్ రోల్ క్రియేట్ చేస్తాయన్నమాట. అండ్ డ్రై ఫుడ్‌లో వచ్చేసి మనం ఏదైనా తీసుకోండి ప్రోటీన్ ఎక్కువుండే ఫుడ్ అనేది తీసుకోండి. మన సైడ్ నుంచి మనం ఫార్మ్ ఫీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామనమాట. సో, ఫార్మ్ ఫీడ్ గూడా చాలా మంచి ఎఫెక్టివ్ ఉందని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. సో, ఎవరికైనా కావాలి అంటే అది గూడా మన దగ్గర మన ఏదైతే క్యాటలాగ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ అలాగే లైవ్ ప్లాంట్స్ అనేవి నంబర్ ఆఫ్ ఉన్నాయండి. అండ్ ఫ్యూచర్‌లో గూడా మనం లైవ్ ప్లాంట్స్ ఇంకా మంచిగా గ్రో చేసి, ఇంకా వాటికి ట్యాంక్స్ అయితే పెంచడం జరుగుతుంది. అండ్ మనకొచ్చేపాటికి ఇంకా వాటర్ అంటే ఫ్లోటింగ్ ప్లాంట్స్ అలాగే బాటమ్ ఏదైతే లో టెక్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, ఈ స్ట్రెయిన్ విషయానికొస్తే ఈరోజు ఈ స్ట్రెయిన్ అనేది మంచిగా గ్రో అయింది. అలాగే గ్రోత్ అవుతూ ఉంది అనమాట. సో, ఇంకా ఎవరైనా ఫార్మ్ విజిట్ చేస్తే విజిట్ చేసినోళ్ళుంటే కామెంట్ చేయండి. ఇవి ఎన్ని ట్యాంకుల్లో చూసారు, ఎలా గ్రోత్ అవుతుంది అనేసి. అండ్ సైడ్ వ్యూకొచ్చేపాటికి స్నేక్ స్కిన్ ఒస్తది. సో, ఈ స్ట్రెయిన్‌కైతే ఇంతేనండి. మళ్ళీ ఇంకొక స్ట్రెయిన్‌తో మీ ముందుకొస్తాను. సో, దాదాపుగా మనం అన్నీ కవర్ చేస్తున్నాం. అంటే జెడ్ బ్లాక్ కానివ్వండి, ఆల్బినో ఫుల్ రెడ్ కానివ్వండి, ఇలాంటి వీడియోలైతే నేను మన ఫార్మ్‌లో ఎలా పుట్టి పెరిగి ఎలా గ్రోత్ అవుతుంది అనేది చూపిస్తున్నాననమాట. ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఉంటే గనక ఒకసారి ప్రీవియస్ వీడియోస్‌లోకెళ్లి చూడండి. ఎందుకంటే మన దగ్గర బల్క్‌లో అంటే కొంచెం మంచిగా ఎక్కువ క్వాంటిటీలో బ్రీడ్ అవుతూ ఉంటాయన్నమాట.
సో, ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఫార్మ్‌నయితే షేర్ చేయండి. థాంక్ యూ.